करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीं। శ్రీగురుభ్యో నమః. జ్యోతిష సారము ఆధ్యాత్మిక ప్రగతికి, వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి, మానవ జీవన గమనాన్ని ఇటు ఆధ్యాత్మికంతో అనుబంధంతో లౌకికమైన అభివృద్ధిని సాధించడానికి ఉపయోగించుకోవడానికి సాధనంగా ఉపయోగపడేది ఈ జ్యోతిష విజ్ఞానం. ఇది మన నిత్య జీవనంలో వినియోగించుకోగలిగితే సాధించే విజయాలన్నీ కూడా అనుభవయోగ్యమైన సంపదను, ఆనందాన్ని అందజేస్తాయి. అటువంటి సాధనకు ఉపయోగపడే ఈ జ్యోతిషాన్ని అందరము వినియోగించుకుంటే ఆధ్యాత్మిక శిఖరముగా ఉన్న భారతదేశం యొక్క వైశిష్ట్యము మరింత అభివృద్ధి చేయడానికి, మరింత గుర్తింపును సాధించడానికి ఉపకరిస్తుంది. విశ్వానికి గురుస్థానంలో నిలవగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. కుంభరాశి. ఈ రాశి వారు ప్రణాళికలను సిద్ధం చేసుకునేటప్పుడు సొంత ఆలోచనల కంటే ఇతరుల యొక్క సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ముఖ్యంగా అనుభవయోగ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం ద్వారా ఇతరుల యొక్క అనుభవాలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. కాబట్టి ఎదుటివారికి మనకి సహకరించడం కోసం తగిన అవకాశాలను కూడా మనమే ఇవ్వవలసి ఉంటుంది. విజయాన్ని సులువుగా సాధించగలుగుతారు. అయితే చిన్న చిన్న ఆటుపోట్లు ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత అలాగే వృత్తి సంబంధమైన జీవన విధానాలన్నింటినీ కలపకుండా వేరువేరుగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. మీకు ఆర్థిక ప్రయోజనాలు వచ్చినప్పటికీ ఆ ప్రయోజనాలని వినియోగించుకోవడం కోసం ప్రత్యేకమైన సాధన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాత్కాలికమైన ప్రయాణాలు అలసటతో కూడుకునేవిగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. గౌతమ అనే నామాన్ని చేయడం ద్వారా ప్రయాణాల్లో సానుకూలత సులువవుతుంది. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు వాణిజ్యపరమైన లాభాలను సమకూర్చేవిగా ఉండవచ్చు. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారితో సంప్రదింపులు, చర్చలు మొదలైనవి మీ పనులు పూర్తవడానికి అనుకూలమైన ప్రభావాన్ని చూపించేవిగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నించింది. ఇతరుల యొక్క ఆలోచన విధానాలను అవగాహన చేసుకుని వారి నుంచి వచ్చే సహాయ సహకారాలను వినియోగించుకోవడం విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. తండ్రి తత్సమానులైన వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత మానసిక ఆందోళన ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల విషయంలో వారు చేసే కృషిలో ఉన్న చిన్న చిన్న లోపాలని వాటిని సవరించుకోవడానికి ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుంది. మీ ఆలోచన విధానాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కోసం అనుభవజ్ఞుల యొక్క సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇతరుల నుంచి వచ్చే సలహాలు, సూచనలు కూడా ఈ రకమైన విజయాలను సాధించడానికి ఉపకరించేవిగా ఉంటాయి. వారితో అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ సానుకూలమైన ఫలితాలను పొందే ప్రయత్నాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీదైన శైలిలో చేసే కృషి సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. వాహనాలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సమయంలో కొంత జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. గౌతమ అనే నామాన్ని చేసుకోవడం ద్వారా చేసే పనులలో విజయాన్ని సాధించడము, ప్రయాణాల్లో ఆటంకాలు తొలగడము మొదలైనటువంటి వాటికి అవకాశాలు మెరుగవుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం ద్వారా శ్రమ, కాలము, ధనము అనేవి 3 కూడా పూర్తిగా సద్వినియోగం అవుతాయి.